విశాఖ ఋషికొండపై జగన్ రాజకోట రహస్యం బట్టబయలైంది. పేదల ప్రతినిధిగా డప్పు కొట్టుకునే మాజీ సీఎం జగన్ పెత్తందారీ భవంతులు కట్టేశారు. పేదలకు సెంటు భూమి విదిల్చి ఆయన మాత్రం ప్రజాధనంతో 1,41,000కు పైగా చదరపు అడుగుల్లో నిర్మించిన అత్యంత విలాసవంతమైన భవనాలు, వెలుపల లోపల ఉన్న విలాసాలను చూస్తే కళ్ళు తిరగాల్సిందే. జగన్ రిషికొండ నిర్మాణంపై మీ అభిప్రాయం? 1. ప్రజాధనం వృధా చేసిన జగన్. 2. అధికారంలో ఎవరున్నా ఉపయోగపడుతుందని. 3. అధికారంలో ఎవరున్నా చేసేది ఇదే. 4. ఏమీ చెప్పలేము. అణువణువునా పెత్తందారి మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకుని తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాస్తులు సంపాదించారు. వాటితో ఊరూరా ప్యాలెస్లు నిర్మించుకున్నా సంతృప్తి చెందని జగన్ 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్ట్ ఋషికొండ ప్యాలెస్. ఋషికొండపై భవనాల్ని ఈసారి ఆయన అక్రమాస్తుల డబ్బుతో కట్టలేదండోయ్. ఆ ఆస్తులన్నీ భద్రంగా దాచుకుని వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చు పెట్టేశారు. ఏకంగా 452 కోట్లతో విలాసవంతమైన నివాస, కార్యాలయ భవనాలు 7ంటిని బ్రహ్మాండంగా కట్టగా వాటిలో ప్రత్యేకంగా నివాస భవనాలే 3ఉన్నాయి. వాటిలో పడక గదులు 12. ప్రతి పడక గదికి ఆనుకుని ఉన్న అత్యంత విలాసవంతమైన స్నానాల గదులను చూస్తే సామాన్యులకు కళ్ళు తిరగడం ఖాయం. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ వారి ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన సెంటు భూమిలో గరిష్టంగా 430 చదరపు అడుగుల ఇల్లు కట్టుకోగలరు. కానీ జగన్ ఋషికొండ భవనాలలో కేవలం బాత్రూమ్ వైశాల్యం ఎంతో తెలుసా? అక్షరాల 480 చదరపు అడుగులు. అంటే పేదల ఇల్లు జగన్ బాత్రూమ్ అంతా కూడా లేవన్నమాట. 452 కోట్ల రూపాయల అంచనాతో మొదలైన ఋషికొండ భవనాలకు ఇప్పటికే 407 కోట్లు ఖర్చు పెట్టేశారు. అవన్నీ సర్వహంగులు, ఖరీదైన అంతర్గత అలంకరణలతో ఇప్పటికే సిద్ధమైపోయాయి. అత్యంత ఖరీదైన ఫర్నిచర్ కూడా చాలా వరకు తెచ్చేశారు. 30 ఏళ్ల పాటు తానే ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతా అన్న జగన్ కన్న కలలన్నీ కల్లలైపోయాయి. కానీ రాజధానిని విశాఖకు మార్చేసి ఋషికొండపై కొలువు తీరాలనుకున్న జగన్ కుట్రపూరితంగా భారీ విధ్వంసానికే తెగబడ్డారు. ఋషికొండపై టూరిజం ముసుగులో రిసార్టులు కడుతున్నామన్న పేరుతో సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకుని ఋషికొండపై గతంలో పర్యాటక శాఖ దృఢంగా నిర్మించిన భవనాల్ని కూలగొట్టి అక్కడ జగన్ నివాసానికి, సీఎం కార్యాలయానికి భవంతులు కట్టేశారు. అయితే అప్పటి మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, రోజా అధికారులు మాత్రం అవి రిసార్ట్లేనని బుకాయించడమే కాకుండా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మితో ఒక కమిటీ వేసి ఋషికొండపై భవనాలు ముఖ్యమంత్రి నివాసానికి అనుకూలమని సిఫార్సు చేయించి పెద్ద డ్రామా పండించారు. అయితే వాళ్ళ బుద్ధి బట్టబయలు కావడంతో ఈ ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి వైఎస్ఆర్సీపీని ఇంటికి సాగనంపారు. అత్యంత రహస్యంగా ఈ నిర్మాణాలు సాగించిన జగన్ ప్రభుత్వం వాళ్ళ అనుమతి లేనిదే ప్రతిపక్ష నాయకులను కాదు కదా, చీమను సైతం చొరబడనివ్వలేదు. అయితే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల బృందం మీడియా ప్రతినిధుల్ని తీసుకుని ఆదివారం ఋషికొండ భవనాల్ని సందర్శించడంతో మొత్తం రహస్యం బట్టబయలైంది. ఇకపోతే వైట్ హౌస్, బకింగ్హామ్ ప్యాలెస్లను తలపించే ఈ ఋషికొండ భవనాల్లో అంతర్గత అలంకరణల కోసం ఏకంగా 1312 రకాల వస్తువులు వినియోగించారు. ఇలా ప్రజాధనాన్ని యథేచ్ఛగా లెక్కలేనితనంతో ఖర్చు పెట్టడమే కాకుండా ఋషికొండపై కడుతున్నది రిసార్టేనని వైఎస్ఆర్సీపీ నాయకులు చివరి వరకు బుకాయించడం గమనార్హం. నిజంగా పర్యాటకుల కోసం కట్టినదైతే 7,266 చదరపు మీటర్ల వైశాల్యం గల భారీ కార్యాలయ భవనాలు నిర్మించాల్సిన అవసరమేంటి? కార్యాలయాల కోసమే నిర్మించామంటున్న కళింగ బ్లాక్లో 2 భవనాలలో మొదటి అంతస్తు వరండాలో ఒక్క షాన్లియర్ ఖరీదే 2 లక్షలని కాగా ఒక్క వరండాలో 10 వరకు అలాంటివి అమర్చారు. ఇలా భవనం మొత్తంలో చాలానే ఉన్నాయి. అంతర్గత అలంకరణల వస్తువులు, ఫర్నిచర్ కోసమే సుమారు 33 కోట్లు వెచ్చించారు. రోడ్లు, కాలువలు, పార్కుల అభివృద్ధికి మరో 50 కోట్ల వరకు ఖర్చు చేశారు. అయితే ప్రభుత్వం ఆడిన ఈ డ్రామాలో 5-6 ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించగా పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్ భార్గవ పాత్ర ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం కనుసన్నల్లోనే మొత్తం కథ నడిపించిన ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి దశలోనూ కేబినెట్ అనుమతి తీసుకున్నారు. జగన్కు ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, పులివెందుల, తాడేపల్లి ఇలా ఊరూరా రాజభవనాలని తలదన్నే భవంతులున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ వంటి చోట్ల జగన్ నిర్మించుకున్న ప్యాలెస్లు డొల్ల కంపెనీల పేరు మీద ఉన్నట్టు ఆరోపణలున్నాయి. హైదరాబాద్లోని లోటస్ పాండ్ వద్ద 5,807 చదరపు గజాల్లో 88,458 చదరపు అడుగుల భవన నిర్మాణం కోసం 4 డొల్ల కంపెనీలు పుట్టించినట్టు ఈడీనే నిగ్గు తేల్చింది.